వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మేడ్చల్ జిల్లాలో ఎంపీ రేవంత్ రెడ్డి రోడ్ షో టీఆర్ఎస్ పాలన అవినీతిమయంగా మారిందంటూ వ్యాఖ్య పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 950 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి కుత్బుల్లాపూర్లో ప్రచారం చేపట్టిన ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మల్కాజ్గిరి ప్రగతినగర్ బాచుపల్లిలో ఎంపీ రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయంగా మారిందని అవసరమైతే తన సొంత నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధికై సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా డీసీపీ ప్రెసిడెంట్ కూన శ్రీశైలం గౌడ్ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థ మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న భారత బాధ్యత గల పౌరులు, వివిధ రంగాలలో నిపుణులు, ఎక్కువ అంశాలను ప్రస్తావించారు. కానీ రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఓటేయండి. ఓటేయడం ఎంత బాధ్యతనో 70 సంవత్సరాల తర్వాత మళ్ళొకసారి ప్రజలకు గుర్తు చేయాల్సినంత ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చిన ప్రజాస్వామ్యం. దానికి పార్టీలను తప్పుపట్టవచ్చు, వ్యక్తులను తప్పుపట్టవచ్చు. జరుగుతున్న పరిణామాలలో అంటే ఒకే పార్టీలు ఉండడం పెద్ద నేరంలాగా అయిపోతుంది. ఫిరాయిస్తే కానీ గౌరవం పెరుగుతున్నట్టు, ఫిరాయిస్తే కానీ ధర పడుతున్నట్టు లేని పరిస్థితులు, అంటే ఫిరాయించడమే ఒక గొప్పతనంగా చెప్పుకునేంత దౌర్భాగ్యమైన పరిస్థితులు. ప్రచారం చేసిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చేసిన ప్రగతి నగర్ వాసులకు, సోదరమణులకు, సోదరులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి గతంలో నిజాంపేట, బాచుపల్లి, ప్రగతి నగర్ గ్రామ పంచాయతీలో ఉండే ఇప్పుడు కార్పొరేషన్ అయింది. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖమ్మం నగరంలోని మమతా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేంద్రం వద్ద పిల్లలకు పోలియో వ్యాక్సిన్ వేశారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 950 కేంద్రాల ద్వారా 1,27,882 మందికి పోలియో చుక్కల మందులు వేసేందుకు ఏర్పాట్లు చేశారని తెలిపారు. జిల్లాలో 30 సంచార బృందాలు, 40 ట్రాన్సిస్ట్ కేంద్రాలను బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 925 బూతులు, 40 ట్రాన్సిస్ట్ బూతులు, 38 ప్లానింగ్ యూనిట్స్, 4026 మంది సిబ్బంది పోలియో చుక్కలు వేసేందుకు విధుల్లో ఉన్నారని తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. 2 చుక్కలు మన చిన్నపిల్లలకి 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ పల్స్ పోలియో సందర్భంగా ఈ చుక్కల మందు వేయడం ద్వారా పోలియో జబ్బుని పూర్తిగా నివారించే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ నేను విన్నవించేది, ఖమ్మం జిల్లాలో దాదాపు 980 కేంద్రాలని మేము పల్స్ పోలియో కేంద్రాలని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి 21వ తారీఖు వరకు మరి పల్స్ పోలియో కార్యక్రమం జరుగుద్ది. అందరూ కూడా తమ పిల్లలందరినీ 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ కూడా పల్స్ పోలియో చుక్కలు వేపించి పోలియో జబ్బుని, పోలియో మహమ్మారిని పారదోలాల్సిన అవసరం ఉంది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ గ్రామంలో ఎమ్మెల్సీలు షంబిపూర్ రాజు, నవీన్ రాజ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దుండిగల్, గాగిల్లాపూర్ తండాలలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ హుషారు, మీ ఉత్సాహం, మీ పట్టుదల చూస్తూ ఉంటే ఇలాంటి సందేహం లేదు, శంకర్ నాయక్ గెలిచిపోయింది అనిపిస్తుంది నాకైతే. పెద్దలు భీమ్ సింగ్ గారు కానీ, జగన్ గారు కానీ, అదేవిధంగా రవి గారు అందరూ కూడా కలిసి పనిచేస్తారు మంచిగా. మహేందర్ నాయక్ చాలు మనకి నర్సాపూర్ వై రోడ్ ఇంత ఘోరం ఉండే ఇంత బ్రహ్మాండంగా తయారైంది. ఈ రోడ్డు చూసే 3 కౌన్సిలర్ గెలవచ్చు. అవతల పార్టీ సాయంత్రం వస్తున్నాండి, అవతల పార్టీలో వచ్చి ఎవరు వస్తే రోడ్డు చూడరా పోయి మీరు వేసినారా అని చెప్పి ఒక మాట్లాడితే బయటకు వెళ్ళిపోతారు అంతేగా. కాబట్టి మంచి చెప్తుడు సోదరుడు, కార్ స్పీడ్కి ఎవరు తట్టుకోలేరు, తప్పకుండా గెలుస్తాం మనం. కాకపోతే మీరు కౌన్సిలర్లను గెలిపించినట్టయితే ముగ్గురు కౌన్సిలర్ గెలిస్తే మనకి ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. కొన్ని పనులు మిగిలిపోయినాయి వాస్తవమే, వాటన్నిటి కూడా పూర్తి చేసుకోవాలంటే కౌన్సిలర్ అయిన తర్వాత చైతన్యపురి బాబు కాంప్లెక్స్ లో డిసెంబర్ 26వ తేదీన మరణించిన గురూజీ కంప్లీ ఆనందరావు జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 100 మంది స్వాములు కలిసి సంయుక్తంగా రాజస్వామి ఆధ్వర్యంలో 1000 మందికి ఈ అన్నదానం చేపట్టారు. కౌస్తుభ్ పీకర్ అని దివగత మా మామగారు కంప్లీ ఆనందరావు అల్లుడు. నాకు పెళ్ళి అయ్యాక 6 నెలల నుంచి అది మాత్రమే తెలుసు. ధన్యవాదాలు. ధ్యాన సమాధి తాను చాలా ముందుకు వచ్చి అన్ని చేస్తా అని చెప్పి మనందరి తరఫు నుంచి చేసిండు. అటువంటి రాజు గారు మనందరి తరఫు నుంచి మన అబ్బాయి గోపీకృష్ణకు తన శాల్వాతోటి నమస్కారం చేస్తున్నాను. వీళ్ళందరూ వాళ్ళ కన్నదమ్ములు ఎక్స్ కౌన్సిలర్గా చేసినారు రాజు నాగరాజు గారు. మరి వారి గురుగారి వద్దకు వస్తారు. వారి అమూల్యమైన సందేశము గురువారితో చెప్పాడు. నాకు ఏదో ఇస్తా అని చెప్పాడు. నేను 24th వచ్చినా లేరు, లేకపోతే తర్వాత నాకు 25th రోజు నాకు తెలిసింది ఇట్లా చనిపోయాను. ఎంత మనసు ఎంత బాధ అనిపించింది, అంత బాధ అనిపించింది. తర్వాత నేను నమ్మలేదు, నమ్మకుండా ఇంటికి వచ్చి చెప్పే దగ్గర పోయి ఆయన అడిగినాక ఎంక్వైరీ చేసుకున్నాక అయ్యా ఇట్లా అయింది ఇట్లా. భౌతికంగా వారిని నేను చూసిన చివరి చూపు. వెళ్ళగానే చాలా మంది ఉన్నారు. నేను ఎప్పుడు తొందరపడను, నిదానంగా ఉంటాను, రమ్మన్నప్పుడే వెళతాను. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో 14వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బండి గోపాల్ యాదవ్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. రాళ్లగూడ, ఇంద్రారెడ్డి కాలనీలతో పాటు ఎయిర్పోర్ట్ కాలనీలలో యాదవ్ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తనను భారీ మెజారిటీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నా పేరు బండి గోపాల్ యాదవ్. నేను టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని 14వ వార్డు నుంచి పోటీ చేస్తూ ఉన్నాను. 14వ వార్డు కనుక తీసుకున్నట్లయితే ఇంద్రారెడ్డి కాలనీ 2 రాజీవ్ గురుకల్పాలు, బీసీ హాస్టల్ 1, ఇంద్రారెడ్డి కాలనీ రాజీవ్ గురుకల్ప 1, అదేవిధంగా సిద్ధేశ్వర కాలనీ, అదేవిధంగా ఉడా కాలనీ, ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ కాలనీ కూడా మాకు వార్డులో రావడం జరిగింది. మొబైల్ ఓటుగా దీన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఉన్నటువంటి పాలకవర్గం వాళ్ళు ఎక్కడ కూడా పట్టించుకోలేదు.
మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఉడా కాలనీలో పాలకవర్గం వాళ్ళు కనీసం ఒక లైట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయలేకపోయారు, వీధి దీపాలు కూడా అక్కడ ఏర్పాటు చేయలేకపోయారు. రోడ్లు ఎంత చెత్తమయంగా మారినాయి, అక్కడ డ్రైనేజ్ కూడా పట్టించుకోలేదు. మరి వాళ్ళు ఇవాళ మళ్ళీ ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని ఓటు అడగడానికి వస్తున్నారు అనేది ప్రజలు వాళ్ళని చూస్తూ ఉన్నారు. మరి ఒకసారి కనుక మాకు అవకాశం వస్తే మేము మంచి చేస్తామనే నమ్మకం వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి తరపు నుంచి అందుతున్నటువంటి ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి పింఛన్లు కానీ వాళ్ళకు కళ్యాణ లక్ష్మి పథకాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపాలిటీ 27, 25వ వార్డుల అభ్యర్థులు ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కాసర్ల పద్మ, లక్ష్మీనారాయణలను గెలిపించాలని కోరుతూ ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, చక్రధర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్తో కూడా మాట ఇప్పిస్తారు. వాళ్ళకి వేరే పింఛన్ వస్తుంది. అందరికీ 27వ వార్డు తరఫున అందరికీ నమస్కారం. నన్ను 27వ వార్డుకు టీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా నన్ను సారు టికెట్ ఇచ్చి మీ ముందుకు సేవ చేయడానికి నన్ను పంపించారు. కాబట్టి ఆయన చేసే అభివృద్ధి పనులు, మనం ఇదివరకు అన్ని చేసిన పనులన్నీ అవన్నిటిని చూసి మనం సారుకు ఓటు వేసి గెలిపించి మళ్ళీ మనం ఇంటింటికి ఏ సమస్య ఉన్నా మనం వారికి చెప్పుకొని మనం పనులు చేయించుకోవాలంటే మనం సారును గెలిపించి వారి దగ్గర పోయి మనం పనులు చేయించుకుందాము అని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఈ టీఆర్ఎస్ తరఫున కారు గుర్తుకే ఓటు వేసి అభ్యర్థిగా ఉన్న నన్ను గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించి మనం సార్ దగ్గరికి పోయి ఎవరికి ఏ పని ఉన్నా సార్ చేసే మనకు హామీ ఇచ్చిర్రు. మనకు పనులు ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఇంటి తరఫున నేను చేసి మీ అందరి కృతజ్ఞతగా నేను ఉంటానని ఈ వార్డు తరఫున నేను చెప్పుకుంటున్నాను. సార్ నన్ను మీ అందరికి సేవ చేయడానికి పంపించినందుకు వారికి కూడా నేను కృతజ్ఞత ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ వార్డు ప్రజలకు కూడా ముందు నుండి మేము సేవ చేస్తూ మీతో ఆధార అభిమానాలు పొందుతున్నాం. ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు మీకు సేవ చేయడానికే నేను ముందుకు వచ్చి మరి బింగి రాంబాబు గారు, రామాంజనేయులు గారి వార్డులో మరి ఈరోజు అందరూ కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, మన ఆవురు నుంచి వచ్చిన మా పెద్ద టీఆర్ఎస్ నాయకులు అందరికీ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి నిన్నటి రోజున సాయంత్రము కేటీఆర్ గారు వచ్చారు. మరి కేటీఆర్ వచ్చిన రోజు మన వార్డు నుంచి ప్రతి మహిళ, ప్రతి పురుషుడు కదిలొచ్చాడు స్వచ్ఛందంగా వచ్చి మరి కేటీఆర్ ఏం మాట్లాడిండో ప్రతి ఒక్కరూ విన్నారు. ఆయన ఏమన్నాడు, ఇంత అభివృద్ధి చేసినా ఒక 50% చేసినా ఇంకొక 50% చేసేది ఉంది. ప్రతి ఇంటికి ఇప్పుడు మిషన్ భగీరథ కొంచెం నీళ్ళ ప్రాబ్లం ఉన్నది, ఆ నీళ్ళ ప్రాబ్లం క్లోజ్ చేస్తా, ఇల్లు లేని వారందరికీ ఇల్లు కట్టిస్తా, పట్టా లేని వాళ్ళందరికీ పట్టా ఇప్పిస్తా, జాబు లేని వాళ్ళందరికీ జాబు పెట్టిస్తా, ఇక్కడ ఒక ఇండస్ట్రీ తీసుకొస్తా, ఇక్కడ ఒక పరిశ్రమ పెడతా, నేత కార్మికులందరికీ పని కల్పిస్తా అని నిన్న ఖచ్చితంగా వారు చెప్పడం జరిగింది. అంటే మన బతుకులు బాగు చేయడానికి కేటీఆర్ అను నిమిషం, అను క్షణం మన గురించి ఆలోచన చేస్తుండు. మనం కూడా అతని గురించి ఆలోచన చేయాలి. మరి ఇంత చేసినందుకు నేను మిమ్మల్ని ఏం అడగట్లేదు. ఒక రాంబాబు గారిని గెలిపియాలి, ఒక మన టీఆర్ఎస్ కార్యకర్తని గెలిపియాలి, కారు గుర్తుకు వేయాలి. నేనే నిలబడ్డట్టు, అక్కడ రాంబాబు కాదు, ఇంకో దగ్గర ఇంకోళ్ళు కాదు, నేను నిలబడ్డట్టే. మరి నేను 3 రోజులు మిమ్మల్ని అందరినీ నమ్మి విదేశాలకు, మన తెలంగాణ బాగు గురించి విదేశాలకు పోతున్నా. మరి ఏమాత్రం కింద మీద చేయొద్దు సుమా. మీరందరూ కూడా కారు గుర్తు, మీరు కొంచెం క్యాండిడేట్ ఇంత బాధ ఉన్నా, ఇంత కోపం ఉన్నా పక్కకు పెట్టుకోవాలి, మరి నా ముఖం చూడాలి అని వారు ఖచ్చితంగా చెప్పారు. అంటే ఇంత అభివృద్ధి సిరిసిల్లాలో మనం ఖచ్చితంగా రేపు మెజారిటీ మనం రాంబాబు గారికి చూపించి, అన్న మరి మేమంతా ఓట్లేసాం, మరి మాకు ఇంకా జరగవలసిన పనులు ఉన్నాయి, మేము చేపించుకోవాలి. రేపు రాంబాబు గెలిచిన రోజున మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో 1వ వార్డు స్వతంత్ర అభ్యర్థి స్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపించి ఒక్క అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల్లో గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. లేని వ్యక్తి నిస్వార్థంతో చేస్తారన్న ఉద్దేశంతో కంపల్సరీ ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన
మనకు ఒకవేళ చనిపోయినటువంటి వ్యక్తి వస్తే కూడా అక్కడ నుంచి కనీసం కాళ్ళు కడుక్కునేటువంటి నీళ్లు కూడా లేని పరిస్థితి. పొలాలలో ఆడుకుంటున్నాము. అక్కడ కొన్ని హౌజులు లాంటివి నిర్మించుకోవడానికి, వైకుంఠ ధామాలు చేసుకోవడానికి, సీసీ రోడ్లు, మురికి కాలువలు ఇవన్నిటిని కూడా కొత్తగా నిర్మించుకోవడానికి, ఈ ఉన్నటువంటి కొద్దిగా ఖరాబ్ అయినటువంటి సీసీ రోడ్లను కూడా మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి, ఇలాంటి కార్యక్రమాలు అన్ని విధాలు కూడా అన్ని సహాయం చేయడానికి నేను ముందడికైనా కంపల్సరీ ఆ ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను. కాబట్టి ప్రజాసేవే లక్ష్యంగా మాత్రమే ముందడికి వస్తున్నా. కర్నూలు పట్టణంలోని మున్సిపల్ ఇందిరాగాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ సయ్యద్ ఖాజా మొహిద్దీన్, నగరపాలక కమిషనర్ రవీంద్రబాబు, డిఎంహెచ్ఓ నరసింహులు పాఠశాల చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. హాయ్ బాబు, హాయ్ స్వీటీ. మా వాడి ఫస్ట్ పల్స్ పోలియో సార్. ఊరికే పెడతాను. 2 చుక్కలు పడ్డా. హాయ్ హనీ డ్రాప్స్, హనీ డ్రాప్స్, హనీ డ్రాప్స్. సంగారెడ్డి జిల్లా ఆందోళ్, జోగిపేటలో స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారాలు జోరుగా నిర్వహిస్తున్నారు. 1వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మోదిని వెంకటేశం గెలిపే ధ్యేయంగా వార్డులో పర్యటిస్తూ ఇంటింట ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా 1వ వార్డు ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇస్తున్నారు. కద్దర గుర్తు వచ్చిందమ్మా. కద్దర గుర్తు గుర్తుపడతావా? గిల్ల 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 ఏడుంది కద్దర గుర్తు. సరేనా? ఏం ప్రాబ్లం ఉన్నా నేను తీస్తా. మీరు కద్దర గుర్తు కూటేయండి. అర్థమైనా? ఆటో పంపిస్తాం మన గల్లీకి. హై స్కూల్లో బూత్ పడ్డది. వీళ్ళ దగ్గరికి వస్తా ఆటో. కద్దర గుర్తు తీసుకోండి. ఆందోళన జోగిపేట మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇంటింటి ప్రచారం కూడా చేస్తున్నాను. ప్రజలు చాలా సహకరిస్తున్నారు. వారి దయ వల్ల మేము గెలిస్తే మేము అనుకున్న పనులన్నీ సహకరిస్తాం. వార్డులో నీటి సమస్య, మోరీలు, సీసీ రోడ్లు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతవరకు ఏ లీటర్ కూడా వేయలేదు. నేను గెలిచిన తర్వాత కంపల్సరీ చేపిస్తానని హామీస్తున్నాను. ఒకటి వరకు ఏ పని చేయలేరు. ఇప్పుడు మోదీ నన్ను వెంకటేశ్వర అన్న అన్ని పనులు చేస్తాను హామీ ఇస్తుంది. మోర్లు కానీ, రోడ్లు కానీ, నీళ్ళు లేవు. మా గలికి 1వ వరకు నీళ్ళ సమస్య ఉంది. అన్ని పరిష్కరించాలి. ఇంతకుముందు వేసినా కానీ ఎవరు చేయలేరు. 1వ వరకే సహకరిస్తారని మాకు హామీ ఇస్తుంది. కంపల్సరీ కత్తి గుర్తు కొట్టేస్తామని హామీ ఇస్తుంది. 1వ వార్డు వాళ్ళమే. జనగామ జిల్లా దేవరుప్పల మండలం పలు గ్రామాలలో సర్పంచులు, ఎంపీటీసీలు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు అందుబాటులో ఉన్నా లేకున్నా 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసి పిల్లల నిండు జీవితాన్ని కాపాడాలని అన్నారు. ఆగండి.
నిర్మల్ జిల్లా మూధోల్లోని బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాలలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజు, డాక్టర్ల సంఘం అధ్యక్షుడు దుర్గాప్రసాద్, హెల్త్ సూపర్వైజర్ దత్తారాం, ఏఎన్ఎంలు విజయ, జ్యోతి, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 19 జనవరి 2020 ఉదయం పొద్దున్న 7 గంటల నుంచే పల్స్ పోలియో కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు మరి ఏఎన్ఎం వాళ్ళు కూడా అందరూ సహకారంతో ముదుగులో 7 పాయింట్లు ఇక్కడ బస్టాండ్లో, మరి గవర్నమెంట్ హాస్పిటల్లో, మళ్ళీ రామ్ మందిర్లో, మళ్ళీ పాత గ్రామ పంచాయతీ మన పాత బస్టాండ్ దగ్గర, ఆ తర్వాత బీసీ సంఘము, ఎన్ని పాయింట్లలో కూడా పోలియో చుక్కలు వేసుకుంటున్నారు. ఎవరైతే 5 years లోపు అవుతున్నారో వాళ్ళందరూ కూడా చుక్కలు 2 చుక్కలు వేయించుకోవాలి. ఎవరైనా మిస్ అయితే కనుక రేపు కూడా అంగన్వాడీ సెంటర్ వాళ్ళు వచ్చేసి మీకు వేస్తారు. మ్యాక్సిమం ఎవరిని వేసుకోవడానికి ప్రయత్నించండి. సో వాళ్ళకు కూడా వర్క్ డ్యూటీ బడిన అవ్వకుండా ఉంటుంది. సో పల్స్ పోలియో మన దగ్గర అయితే మొత్తానికైతే 99.9% కొత్త కేసు అయితే నమోదు కాలేదు. చాలా రేరు, అంటే నోటీస్ అయితే రాలేదు. మొత్తం అయితే సాల్వ్ అయింది. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో WHO వారి కూకట్పల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పోలియో చుక్కలు వేయటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టవచ్చని అన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు కౌశిక్ రెడ్డి ప్రచారం చేపట్టారు. వాహనంలో ప్రతి వీధిలో అందరినీ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస వసతులు కూడా లేవని తెలిపారు. ప్రశ్నించేవారు లేకపోతే బెదిరించే వారిదే రాజ్యం అవుతుందని ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి తెలిపారు. నేను ఎమ్మెల్యే కావడానికి అడుగుతలేను, మీకోసం పోరాడడానికి నేను అడుగుతా ఉన్నాను. తప్ప ఇదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ప్రశ్నించేవాడు లేకపోతే బెదిరించేవాడే రాజ్యం అవుతుంది. జమ్మికుంట పట్టణానికి ఈ కాలనీలో ఉన్న వాసులందరూ కూడా చెప్తా ఉన్నాను, మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి కనీసము రాజేందర్ అన్న ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఇవాళ కనీసము జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల నాగలక్ష్మి రాజేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ తమకు ఒక అవకాశం ఇచ్చి వార్డు ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. తాము గెలిచాక అన్ని విధాల వార్డులను అభివృద్ధి చేస్తామని అన్నారు. ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డు అభ్యర్థిగా నా సతీమణి అయినటువంటి శ్రీమతి నాగలక్ష్మి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడికి పోటీ చేయించడం, ఇక్కడి ఓటర్ మాడ్యూల్స్ ఒక విజ్ఞప్తి చేస్తాము. ఏంటంటే ఈరోజు నేను వెళ్ళి ఇక్కడ ఉన్న ఓటర్ మాడ్యూల్స్ వెళ్ళి, అయ్యా ఈ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి, ఇక్కడున్న సమస్యలను, ఇక్కడ త్రాగునీటి సమస్యలే కానీ, ఇక్కడున్న సిసి రోడ్ల నిర్మాణ విషయంలో కానీ, ఇక్కడున్నటువంటి డ్రైనేజీ సంబంధించిన ఇష్యూలో కానీ, వీటన్నిటి సమస్యల అధికార పార్టీలో ఉన్న నాయకులతో
మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని శిశువులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాన్ని పరిశుభ్రంగా నిర్వహిస్తూ రోగులకు ఎక్కువ సమయం అందుబాటులో ఉంటూ జాతీయ అవార్డు వచ్చిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో చుక్కలు వేయడం సంతోషకరం అని తెలిపారు. రాష్ట్రం పోలియో రహితంగా ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం మేరకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. మొదటి చుక్కాలు పడ్డది అదృష్టవంతులు. అదేవిధంగా నిమ్మలంగా వేయించాలనుకోండి. కొంచెం మీరు ఎంత తెలియదమ్మా ప్లీజ్ ఒక్కొక్కరు వేయించండి. దయచేసి కనపడాలమ్మా, కొంచెం కనపడేటట్టు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మరి కూర్చోండమ్మా. వేసిన వాళ్ళు పోవద్దు, కూర్చోవాలి. పల్స్ పోలియో మరి ఈరోజు జరుగుతూ ఉంది. డిఎంఎడ్హెచ్ఓ గారు అన్నట్టు ఒక మంచి సెంటర్లో అంటే చూడటానికి కూడా చాలా బాగుంది, మీ పని కూడా బాగుందని చెప్తున్నారు. సో మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తూ నాతో పాటు పాల్గొంటున్న డిఎంఎడ్హెచ్ఓ గారు, అలాగే రాష్ట్రం పోలియో రహితంగా ఉండాలని ప్రభుత్వ ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకనే గౌరవ డిఎంఎడ్హెచ్ఓ గారు చెప్తున్నారు 2017 తర్వాత 11 తర్వాత ఈ రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అంటే ప్రతి ఒక్కరూ దీన్ని విజయవంతం చేయడానికి మరి పల్స్ పోలియో ఉపయోగం గురించి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ 19వ వార్డు అభ్యర్థి అట్లూరు మంజుల హరిబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రకటించినందుకు హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వార్డులో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. నమస్కారం, నేను అట్లూరి మంజుల హరిబాబుని. హుజూర్ నగర్ 19వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మీ యువనేత శానంపూడి సైదిరెడ్డి గారి ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ భారీ 19వ వార్డు ప్రజలందరూ భారీ మెజార్టీతో నన్ను కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరు ప్రార్థన. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మున్సిపాలిటీలో 12వ వార్డు బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో డప్పు దరువుతో భారీగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించి అవకాశం కల్పించాలని కోరారు. జగిత్యాల జిల్లా కోడిమియాల మండలం నల్గొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 5 నుండి 9 వరకు జరుగు బ్రహ్మోత్సవాల పోస్టర్ను చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో 24వ వార్డు సభ్యులు నామాల వరలక్ష్మి పోచెట్టిని గెలిపించాలని 24 వార్డు ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 సార్లు వార్డులో ఎనలేని సేవలు చేశారని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్నారు. 10 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న సేవలందరినీ గుర్తించి ఈసారి కూడా అధిక మెజారిటీతో గెలిపించగలరు. డబ్బుకి ప్రాధాన్యత. వార్డు ఓటరు దేవుళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. గత 10 సంవత్సరాల నుండి నన్ను 2 సార్లు కూడా ఎన్నుకున్నారు. నేను మీకు ఎనలేని సేవ చేశానని మీకు కూడా తెలుసు. 24వ వార్డు ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి, ఇప్పటి వరకు మీరు 2 సార్లు మా అత్తగారిని మా అమ్మగారిని గెలిపించారు. మళ్ళీ ఇంకోసారి గెలిపించి ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పటి వరకు వాళ్ళు చేసిన సేవ మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి సమస్య తెలుసుకొని మరి 24వ వార్డుకు భవంతరావు నగర్కు మాకు అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి. నీళ్ళు అయినా, పేదస్తులకు బియ్యం అయినా, 35 కిలో బియ్యం అయినా చేసిండు, కొట్లాడైనాయి. అందరితో మాకు అన్ని మంచిగానే ఉన్నాయి. మళ్ళీ మాకు చేతి గుర్తే రావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి. మాకు పింఛన్లు కూడా చేసిండు లేని వాళ్ళకి, పేదలకు. ఏ వార్డమ్మా? 24వ వార్డు భవంతరావు నగర్. తెలియజేయగా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నామాల పోషెట్టి అనే వ్యక్తి నామాల వరవ పోటీ చేస్తున్నది. దీనికి మీరు అందరూ సహకరించగలరు. చిన్న పెద్ద అందరూ మంచినీళ్ళ కాడికి వెళ్ళి ఏ విషయమైనా మీరందరూ సహకరించి
రేపు జరగబోయే విషయంలో ఎవరైనా పెద్ద మనుషులకు దండం పెట్టే బదులు చిన్న మనుషులకు దండం పెట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లాలో ఎంపీ రేవంత్ రెడ్డి రోడ్ షో. టీఆర్ఎస్ పాలన అవినీతిమయంగా మారిందంటూ వ్యాఖ్య. పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 950 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. కుత్బుల్లాపూర్లో ప్రచారం చేపట్టిన ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు. టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.